Hi students, welcome to my channel. Today మనము డిస్కస్ చేసిన చాప్టర్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్ జామెట్రీ మీన్స్ తెలుగులో నిరూపక జామెట్రీ. టుడే మనము ఈ చాప్టర్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అనేవి ఒకసారి చూద్దాం. సో ఈ చాప్టర్కి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫార్ములాస్ అనమాట. సో డిపెండ్ అపాన్ ద ఫార్ములాస్ మనం సమ్స్ అని చేస్తూ ఉంటాం. ఆ ఫార్ములాస్కు డిస్కషన్ చేసుకున్న తర్వాత మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటంటే ఈ కోఆర్డినేట్ జామెట్రీలో సో జనరల్గా మనము 2 లైన్స్ డ్రా చేస్తూ ఉంటాం. మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు కానీ ఎక్కడైనా ఇట్లాగా 2 లైన్స్ డ్రా చేస్తూ ఉంటాం. ఇలా మనము డ్రా చేసిన 2 లైన్స్కి 2 నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా డ్రా చేసిన ఈ లైన్ ఏమంటామంటే మనం ప్యారలల్ లైన్ అంటాం. ఈ ప్యారలల్ లైన్నే మనం ఏమంటాం అంటే ఎక్స్ యాక్సిస్ అంటాం. భూమికి సమాంతరంగా గీసిన రేఖని మనం ఎక్స్ అక్షం అంటాం. సో ద ప్యారలల్ లైన్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. తర్వాత మనం ఇంకొక లైన్ డ్రా చేసాం. సో దిస్ లైన్ ఈజ్ అ పర్పెండిక్యులర్ యాక్సిస్. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ని ఏమంటాం మనం వై అంటాం. సో ఈ పర్పెండిక్యులర్ యాక్సిస్ ఏమంటాం అంటే మనం వై అంటాం. భూమికి లంబంగా గీచిన రేఖనే మనం వై అక్షం అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ వై యాక్సిస్. దీనికి నేమ్స్ ఏమిద్దాం అంటే ఎక్స్ డాష్ అనండి. సో దాన్ని వై డాష్ అనండి. ఇప్పుడు ఇక్కడ మనము దీనికి 2 లైన్స్ డ్రా చేసినప్పుడు ఈ 2 లైన్స్ అనేవి మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. So this is the intersecting point. The intersecting point of x and y is called a origin. x అక్షము మరియు y అక్షముల ఖండన బిందుని మనము మూల బిందువు లేదా ఆది బిందువు అంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే పాయింట్ తీసుకుంటే మనకి 0,0గా ఉంటుంది. ఈ పాయింట్నే మనము ఆరిజిన్ అంటాం. So the intersecting point of x and y axis is called origin. x అక్షము మరియు y అక్షముల ఖండన బిందువుని ఆది బిందువు లేదా మూల బిందువు అంటాం. సో అది ఎలా ఉంటుందంటే మనకి 0,0గా ఉంటుంది. సో ఈ ఫస్ట్ మనం 0,0లో ఫస్ట్ ని x అంటాం, సెకండ్ y అంటాం. అంటే x 0గా ఉంటుంది, y అనేది కూడా మనకి 0గానే ఉంటుంది. సో 0,0ని మనం ఏమంటామా ఆరిజిన్ అంటాం. సో తెలుగులో మూల బిందువు అంటాం. ఇలా మనం 2 లైన్ డ్రా చేసినప్పుడు ఇది 4 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఈ 4 పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ని ఏమంటాం అంటే Q1, సెకండ్ పాయింట్ని ఏమంటాం అంటే Q2, థర్డ్ పాయింట్ని ఏమంటాం అంటే Q3, ఫోర్త్ పార్ట్ని ఏమంటాం అంటే Q4 అంటాం. Q1 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ కోఆర్డినేట్, తెలుగులో మొదటి పాదం అంటాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ కోఆర్డినేట్, తెలుగులో రెండవ పాదం అంటాం. సో దిస్ ఈజ్ ద థర్డ్ కోఆర్డినేట్, తెలుగులో మూడవ పాదం అంటాం. దిస్ ఈజ్ ద ఫోర్త్ కోఆర్డినేట్, తెలుగులో 4వ పాదం అంటాం. ఈ 4 కోఆర్డినేట్స్ మనం డిస్కస్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హాఫ్ మార్కులో ఎలా ఉంటుందంటే కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తాడు. పాయింట్స్ ఇచ్చేసి ఏమంటాడంటే ఏ కోఆర్డినేట్ దిస్ పాయింట్ లైస్ విచ్ కోఆర్డినేట్ అంటాడు. అంటే ఇచ్చిన బిందువు అనేది ఏ పాదంలో ఉంది అంటే ఫస్ట్ కోఆర్డినేటా, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని మన క్వశ్చన్ వేస్తూ ఉంటాం. మరి ఏ పాయింట్ ఏ కోఆర్డినేట్లో ఉంది మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలనేదే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం అన్నమాట. ఈ 4 కోఆర్డినేట్స్లో ఫస్ట్ కోఆర్డినేట్ ఎలా ఉంటుంది, సెకండ్ ఎలా ఉంటుంది, థర్డ్ ఎలా ఉంటుంది, ఫోర్త్ ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ వై రాసినప్పుడు ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్ని ప్లస్ అనమాట. +1, +2, +3 రాస్తాం. ఇటువైపు నెంబర్స్ అన్ని -1, -2, -3, -4. సో అందుకని మనం ఎక్స్ డాష్ అన్నాం. ఎక్స్ అంటేనేమో ప్లస్ వాల్యూస్, ఎక్స్ డాష్ అంటేనేమో మైనస్. నెక్స్ట్ ఇది వై కదా, వై అంటే మనం ప్లస్ వాల్యూస్ కాబట్టి ఏం రాస్తాం +1, +2, +3, +4 అలా రాస్తాం. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ -1, -2, -3, వై డాష్. ఎక్స్ డాష్, ఎక్స్ అంటే ప్లస్ వాల్యూస్, ఎక్స్ డాష్ అంటే మైనస్ వాల్యూస్ రాయాలి. సో వై అంటే ప్లస్ వాల్యూస్, వై డాష్ అంటే యూ కెన్ రైట్ మైనస్ వాల్యూస్. సో ఇప్పుడు మనము ఫస్ట్ కోఆర్డినేట్ గురించి ఒకసారి డిస్కషన్ చేసినట్టు ఫస్ట్ కోఆర్డినేట్ అంటే మనం ఈ పార్ట్ మొత్తం తీసుకోవాలి. ఇది ఫస్ట్ కోఆర్డినేట్.
దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఈ ఫస్ట్ కోఆర్డినేట్లో ఫస్ట్ ఇదంతా ఎక్స్ కదమ్మా. సో ఎక్స్ వాల్యూస్ కన్నీ ఏముంది మనకి ప్లస్ ఉందన్నమాట. అంటే ఎక్స్ అంటే ముందు ఏం రాయాలి, ప్లస్ రాయాలి. ఎక్స్ ఆఫ్టర్ ఏం రాయాలి మనం, వై రాయాలి. సో వై తీసుకుంటే వై వాల్యూస్ కూడా ఎలా ఉన్నాయి మనకి, ప్లస్ సింబల్స్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏం రాస్తాం మనం, ప్లస్ రాస్తాం. అంటే 2 ప్లసెస్గా ఉంటే ద పాయింట్ లైస్ ఆన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. 2 ప్లస్లు ఉంటే ఆ బిందువు అనేది మొదటి పాదంలో ఉంది. అంటే పాయింట్ అంటే ఫస్ట్ ఎక్స్ తర్వాత వై. అంటే దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై. ఫస్ట్ వన్ ఎక్స్, సెకండ్ వన్ ఏమంటాం అంటే వై అంటాం. సో సెకండ్ కోఆర్డినేట్ దగ్గరికి వద్దాం. సెకండ్ కోఆర్డినేట్ చూసుకుంటే ఇదేమో మనకి ఎక్స్ యాక్సిస్, ఇదేమో మనకి వై యాక్సిస్. ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ రాయాలి. ఎక్స్ యాక్సిస్ చూడండి, ఇక్కడ ఏముంది మనకి మైనస్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మైనస్ రాస్తాం. ఎక్స్ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి మనం, వై యాక్సిస్ రాయాలి. వై యాక్సిస్ అంటే ఇది కాబట్టి వై యాక్సిస్కి ఏమున్నాయి, ప్లస్ ఉన్నాయి కాబట్టి. సో మైనస్ ప్లస్ మీన్ ద పాయింట్ లైస్ ఆన్ ద సెకండ్ కోఆర్డినేట్. కాబట్టి ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే అది ఏ కోఆర్డినేట్లో ఉన్నట్టు, థర్డ్ కోఆర్డినేట్లో ఉంది. సో మైనస్ ప్లస్ ఉంటే సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్ చూద్దాం. థర్డ్ కోఆర్డినేట్ ఫస్ట్ మనం ఎక్స్ రాయాలి, తర్వాత వై రాసుకోవాలి. ఎక్స్ చూడండి ఇక్కడ ఏమున్నాయి, మైనస్లు ఉన్నాయి, వైలు కూడా మైనస్లు ఉన్నాయి. కాబట్టి 2 మైనస్ సింబల్స్ కనుక ఉంటే సో ద పాయింట్ లైస్ ఆన్ ద థర్డ్ కోఆర్డినేట్. సో వాట్ అబౌట్ ద ఫోర్త్ కోఆర్డినేట్? సో ఫోర్త్ కోఆర్డినేట్ అంటే మనకి ఈ పార్ట్ తీసుకుంటాం. ఫస్ట్ ఎక్స్ తీసుకోవాలి, తర్వాత వై తీసుకోవాలి. ఎక్స్ చూసుకుంటే అన్ని ఎలా ఉన్నాయి అమ్మా, ప్లస్లు ఉన్నాయి. సో వై చూసుకుంటే అన్ని ఎలా ఉన్నాయి మనకి, మైనస్లు ఉన్నాయి. సో ద పాయింట్ లైస్ ఆన్ ద ఫోర్త్ కోఆర్డినేట్. 2 ప్లస్లు ఉంటే ఫస్ట్ కోఆర్డినేట్, మైనస్ ప్లస్ ఉంటే సెకండ్ కోఆర్డినేట్, 2 మైనస్లు ఉంటే థర్డ్ కోఆర్డినేట్, ప్లస్ మైనస్ ఉంటే ఫోర్త్ కోఆర్డినేట్. ఈ విధంగా మనం 4 కోఆర్డినేట్స్ ఇలాగా మనం డివైడ్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతాను, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 లైస్ ఆన్ సో డాష్ కోఆర్డినేట్ అంటాడు. రైట్ సైడ్ 2, 3, 2, 3 అనే బిందువు డాష్ పాదంలో ఉందంటే ఇప్పుడు 2, 3 అంటే 2కి ప్లస్ 3 కూడా ప్లస్ కాబట్టి ఏ కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి Q1 రాశారు. సో సేమ్ లైక్ దిస్ -2, -3 లైస్ ఆన్ డాష్ కోఆర్డినేట్. ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చేసి ఏమంటాడంటే -2, -3 అనేది ఏ పాదంలో ఉంది, విచ్ కోఆర్డినేట్. 2 మైనస్లు చూడమ్మా, 2 మైనస్లు అనేది ఏ కోఆర్డినేట్, 2 మైనస్లు ఉంటే థర్డ్ కోఆర్డినేట్. సో దట్ ఈస్ Q3. ఈ విధంగా +2 - 3 లైస్ ఆన్ డాష్ కోఆర్డినేట్. ఒక ప్లస్ సింబల్, ఒక మైనస్ సింబల్ చూడమ్మా. So one plus and second one minus కనుక ఉంటే so the point lies on the fourth coordinate. The point lies on the fourth coordinate. సో ఈ విధంగా మనము పాయింట్కి ఉన్నటువంటి సింబల్స్ ప్రకారం మనం ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్ అని మన విధంగా మనం చెప్తూ ఉన్నాం. ఓకే రాబా. సో నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే to find distance between two points. To find distance between 2 points. తెలుగులో ఏంటంటే 2 బిందువుల మధ్య దూరాన్ని ఏ విధంగా కనుక్కోవాలి. టు ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మనకి 2 పాయింట్స్ ఇస్తాడు. 2 పాయింట్స్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ 2, 3 అండ్ క్యాపిటల్ బి 4, 6 ఇలా చేశాడు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పాయింట్ మనము x1 అంటాం, సెకండ్ పాయింట్ని y1. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమో x2 అంటాం, దీన్నేమో x3 అంటాం.
సో x1 y1 x2 y2. So the first point of first one x1 y1, so దీన్ని x2 y2 అంటాం. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే సో AB is equal to root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇలా మనకి 2 పాయింట్స్ ఇచ్చేసి 2 పాయింట్స్ డిస్టెన్స్ కనుక్కోమంటే అంటే రెండు బిందువులు ఇచ్చి ఆ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోమంటే ఫార్ములా ఏందమ్మా రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములాలో వాల్యూస్ సపరేట్ చేయండి అమ్మ ఒకసారి. x2 వాల్యూ ఎంత మనకి 4 మైనస్ x1 వాల్యూ ఎంత 2 మనకి 4 మైనస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 వాల్యూ ఎంత మనకి 6, y1 వాల్యూ 3. 4 మైనస్ 2 అంటే ఎంత మనకి 2 స్క్వేర్, 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ మీన్స్ 2 ఇంటూ 2 ఎంత మనకి 4, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. సో 4 ప్లస్ 3 ఎంతమ్మా మనకి 4 ప్లస్ 9 ఎంత మనకి 30. So the distance between 2 points for distance and the AB is equal to root 13 units. So ఈ విధంగా మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏందమ్మా రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రెండు బిందువులు ఇచ్చి ఆ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి ఫార్ములా నెంబర్ రూట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. నెక్స్ట్ చూడడం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చేసాము నా ఫస్ట్ కీ పాయింట్స్ అనమాట. క్యాపిటల్ ఏ x1 y1 అండ్ క్యాపిటల్ బి x2 y2. క్యాపిటల్ బి x2 y1. చూడడం ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చేసాడు. క్యాపిటల్ ఏ x1 y1 అండ్ క్యాపిటల్ బి x2 y1. ఇక్కడ 2 పాయింట్స్ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి, y1 y1. ఇలా 2 y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోమని అనుకోండి. అప్పుడు ఏం చెప్తామంటే AB ఈజ్ ఈక్వల్ టు మోడ్ x2 మైనస్ x1. చూద్దాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ చూసుకుంటే x1 y1 x2 y2 ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్లో మనకి y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో y కోఆర్డినేట్స్ కనుక ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ 2 పాయింట్స్ మన డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే x2 మైనస్ x. దీన్ని మనం మోడ్యులస్ అంటాం. ఏమంటామా దీన్ని? మోడ్యులస్ అంటాం. సో నెక్స్ట్ ఇంకో విధంగా క్యాపిటల్ ఏ x1 y1 క్యాపిటల్ బి x1 y2 ఇలా ఇచ్చానుకోండమ్మా. ఈ 2 పాయింట్స్లో మనకి చూసుకుంటే ఏమి ఈక్వల్గా ఉన్నాయి? ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఎక్స్ కోఆర్డినేట్ కనుక ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏం చెప్తాం మనం ఫార్ములా 2 పాయింట్స్ మన డిస్టెన్స్
y2 మైనస్ 1. ఇవి కొద్దిగా షార్ట్ కట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక 2 పాయింట్స్లో మనకి ఏమి ఈక్వల్గా ఉన్నాయి, y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 పాయింట్ డిస్టెన్స్ కనుక్కోండి ఫార్ములా చెప్పాం, x2 మైనస్ x1 చెప్పాం. ఇక్కడ ఈ 2 పాయింట్స్లో మనకి x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 పాయింట్ డిస్టెన్స్ అంటే y2 మైనస్ y1. ఈ విధంగా డిస్టెన్స్ ఫార్ములా 2 టైప్స్ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండమ్మా, క్యాపిటల్ A x1 కామా y1 అండ్ క్యాపిటల్ B x2 కామా y2. తర్వాత రేషియో m:n. ఫైండ్ ద కోఆర్డినేట్ పాయింట్. ఇక్కడ చూడండి మనకి 2 పాయింట్స్ ఇచ్చేస్తాడు, x1 y1 x2 y2 అంటే ఏవో పాయింట్స్ ఇస్తాడు. తర్వాత రేషియో ఏం మనకి m:n అంటాడు. ఇలా ఇచ్చేసి అంటే 2 పాయింట్స్ రేషియో ఇచ్చి కోఆర్డినేట్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఫార్ములా ఏంటంటే మనకి p ఆఫ్ x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. ఇలా మనకి 2 పాయింట్స్ ఇచ్చేసి అలాగే రేషియో కూడా ఇవ్వాలి. m:n అంటే దాని ప్లేస్ 2:3 ఇస్తారు. అంటే 2 పాయింట్స్ రేషియో ఇచ్చి కోఆర్డినేట్ పాయింట్ కనుక్కోమంటే ఫార్ములా p ఆఫ్ x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. అంటే గుర్తుపెట్టుకోవాలి, 2 పాయింట్స్ ఇచ్చేసి రేషియో ఇచ్చేస్తాడు. కోఆర్డినేట్ పాయింట్ కనుక్కోమంటే ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ చూడమ్మా, సెంటరాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. So this is also one of the important formula, centroid of the triangle. ఇలా మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, 1 మార్క్ చాలా ఇంపార్టెంట్. ఇలా ట్రయాంగిల్ తీసుకోండి. దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్. ఏబిసికి నేను ఏం చేస్తానంటే ఇలా 3 మీడియన్ డ్రా చేస్తాను. డి అనండి, ఈ అనండి, ఎఫ్ అనండి. సో ఏడి అనేది మీడియన్ అండ్ బి అనేది మీడియన్, సిఎఫ్ అనేది మీడియన్. ఈ 3 మీడియన్స్ ఇక్కడ జాయిన్ అవుతాయి. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ 3 మీడియన్ ఈజ్ ద సెంట్రాయిడ్. ఈ 3 మీడియన్స్ మనకి మీట్ అయ్యే పాయింట్ మనం సెంట్రాయిడ్ అంటే దాన్ని క్యాపిటల్ జీతో డినోట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇస్తాడు, క్యాపిటల్ ఏ x1, y1 and capital B x2, y2 and capital C
x3 కామా y3. ఇలా మనకి 3 పాయింట్స్ ఇచ్చేస్తాడు, x1 y1, x2 y2 అండ్ x3 y3. సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్. ఇలా ఇచ్చేసి మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3 y1 plus y2 plus y3 by 3. So this is the formula to find the centroid triangle. ఇలా మనకి 3 పాయింట్స్ సెంట్రాయిడ్ కనుక్కోమంటే ఫార్ములా ఇదమ్మా, x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. సో తర్వాత నెక్స్ట్ ఫార్ములా చూడండి అమ్మా, ఇక్కడ 2 పాయింట్స్ ఇస్తాడు టు ఫైండ్ midpoint. Midpoint of 2 points. చూడండి మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2 బిందువులు ఇచ్చినప్పుడు ఆ 2 బిందువుల మధ్య బిందువు ఎలా కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ midpoint formula, capital A x1 comma y1 and capital B x2 comma y2. ఇలా మనకి 2 పాయింట్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మనం మిడ్ పాయింట్ కనుక్కుంటాం. మిడ్ పాయింట్ అంటే తెలుగులో మధ్య బిందువు. సో మిడ్ పాయింట్ ఆఫ్ AB. సో మిడ్ పాయింట్ ఆఫ్ AB is equal to ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 by 2 y1 plus y2 by 2. ఇది మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవడే ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా హియర్? x1 plus x2 by 2 and y1 plus y2 by 2. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ మిడ్ పాయింట్. సో అదేవిధంగా 2 పాయింట్స్ స్లోప్ కనుక్కోవాలి. టు ఫైండ్ slope of 2 points. So 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా కనుక్కోవాలి? స్లోప్ అంటే తెలుగులో వాలు. క్యాపిటల్ A x1 కామా y1 అండ్ క్యాపిటల్ B x2 కామా y. ఇలా మనకి 2 పాయింట్స్ ఇచ్చేసి స్లోప్ కనుక్కోమంటాడు. స్లోప్ అంటే తెలుగులో వాలు అని అంటారు. మరి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా స్లోప్ ఆఫ్ AB is equal to y2 minus y1 by x2 minus x1. ఇలా మనకి 2 పాయింట్స్ ఇచ్చేసినప్పుడు స్లోప్ కనుక్కోమంటాడు. 2 బిందువులు ఇచ్చి వాలు కనుక్కోమంటాడు. స్లోప్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే y2 minus y1 by x2 minus x1. అదవుతుందమ్మా, 2 పాయింట్స్ స్లోప్ అనమాట. 2 బిందువులు వాలు కనుక్కోమంటే ఫార్ములా. ఇక్కడ 2 కీ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ కీ పాయింట్స్ ఏంటంటే ద స్లోప్ ఆఫ్ x axis is 0. The second point is the slope of y axis is not defined. 2 పాయింట్స్ అలా గుర్తుపెట్టుకోవాలి. The slope of x-axis is 0. The slope of y-axis is not defined. అంటే నిర్వచించలేము అన్నమాట. గుర్తుపెట్టుకోండి 2 పాయింట్. The slope of x-axis ఎంతమ్మా? 0. The slope of y-axis అనేది not defined. తర్వాత 3 కీ పాయింట్స్ ఉన్నాయమ్మా, చూడండి. 3 కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ద పాయింట్ 2, 0 lies on dash axis.
ఇలా మనకి ఒక పాయింట్ ఇచ్చాడమ్మా 2,0 అని ఇచ్చాడు. ఇచ్చేసి ఈ పాయింట్ అని ఏ యాక్సెస్ మీద ఉంటుంది అన్నమాట. ఇక చూసుకుంటే మనకి 2,0లో y0 అయిపోయింది. సో y0 అయినప్పుడు ద పాయింట్ లైస్ ఆన్ x యాక్సిస్. ద పాయింట్ లైస్ ఆన్ x యాక్సిస్. సో మన పాయింట్ 2,0 ఇచ్చినప్పుడు ఈ 2,0లో y అనేది 0 అయింది కాబట్టి పాయింట్ x అక్షం మీద ఉంటుంది. సో y కోఆర్డినేట్ 0 అయింది కాబట్టి ఈ పాయింట్ ఎలా ఉంటుందమ్మా, x మీద ఉంటుంది. అలాగే పాయింట్ 0,2 lies on dash axis. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే x 0 అయింది. x 0 అయినప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది మనకి, y యాక్సిస్ మీద ఉంటుంది. y 0 అయినప్పుడు పాయింట్ x మీద ఉంటుంది. x 0 అయితే పాయింట్ ఎక్కడ ఉందమ్మా, y మీద ఉంటుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కసారి అప్లోడ్ అయినాక ఒక నిమిషం ఆఫ్ చేస్తా. ఫోన్ అక్కడ ఉంది కదా.